హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్గా మీకు క్రిస్పీ చికెన్ షేర్ చేయబోతున్నాను. సో దీనికోసం మెత్తటి ముక్కలన్నిటినీ బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి. సో ఒక చెక్క లేదా 2 చెక్కల నిమ్మ చెక్క, చికెన్ని బట్టి మీరు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నట్టయితే ఒక నిమ్మ చెక్క మొత్తం పడుతుంది. సో ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ మసాలాలు బాగా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. సో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని ఒకవేళ మీకు టైం ఉంటే వీలైతే ఒక 2 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకున్నట్టయితే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. సో నేను టైం లేదు, ఇన్స్టెంట్గా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. అయినా సరే టేస్ట్ బాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇంకా టేస్టీగా వస్తాయి. సో లెగ్ పీసెస్తో చేసుకోవచ్చు, మామూలు పీసెస్తో చేసుకోవచ్చు. మనకి కేఎఫ్సీ అనగానే లెగ్ పీసెస్ గుర్తొస్తాయి, కానీ మామూలు పీసెస్తో కూడా మనం కేఎఫ్సీ స్టైల్లో క్రిస్పీ చికెన్ చేసి పిల్లలకి పెట్టవచ్చు. సో ఇది పక్కన ఉంచుకున్న తర్వాత మరొక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం మైదా, కార్న్ఫ్లోర్ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో మైదా హెల్త్కి మంచిది కాదు, అందుకని నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ ప్యాకెట్ తీసుకున్నా మీకు వీలైతే కార్న్ కొనుక్కొని దాన్ని పిండి పట్టించుకొని వాడితే ఇంకా చాలా మంచిది. నెక్స్ట్ టైం నేను అదే ట్రై చేస్తాను. సో ఈ విధంగా కొంచెం ఎక్కువగానే పడుతుంది కార్న్ఫ్లోరు. ఒక ప్లేట్లోకి తీసుకొని సో దీనిలో మనం ఇందాక వేసినట్టుగానే మసాలాలు, కారం, ధనియా జీరా పౌడర్, పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. సో గరం మసాలా పౌడర్, అదేవిధంగా మిరియాల పొడి, ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకొని పిండి అంతటికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. సో నిమ్మరసం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడా ఈ పిండిని బాగా పట్టే విధంగా బాగా కొంచెం పిసికినట్టుగా పట్టించి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా పిండి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. పిసికినట్టుగా అంటూ కలుపుకొని తర్వాత వాటర్ పక్కన గిన్నెలో వాటర్ ఉంచుకొని వీటన్నిటిని కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో డిప్ చేయాలి. డిప్ చేసి బాగా పిసికినట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన ఉంచుకొని మిగతా ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండి బాగా పట్టించి వాటర్లో డిప్ చేసి ఒకసారి డిప్ చేస్తే సరిపోతుంది. సో వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కలన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో కాస్త ఓపికగా ఫ్రై చేయాలి, టైం కాస్త ఎక్కువగా పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రొటీన్గా చికెన్ చేయకుండా ఈ విధంగా క్రిస్పీ చికెన్ చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా హ్యాపీగా లాగించేస్తారు. సో మిగతా ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. సో దీంతో క్రిస్పీ చికెన్ రెడీ అయిపోతుంది. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో మీ ముక్కని ఒకసారి తీసి చూపించినట్టయితే చూడండి, చాలా బాగా ఉడికింది. సో తప్పకుండా